మనం బోధన్, శక్కన్ నగర్‌లోని క్రిస్టల్ ప్యాలెస్ సినిమా థియేటర్ దగ్గరున్నాం. చాలా వరకు సినిమా థియేటర్ అనగానే అందరూ హంగులుంటాయి, ఆర్భాటాలుంటాయని అనుకుంటారు. కానీ ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం గూడా చాలా హంగులతోటి చాలా ఆర్భాటంగా ఉన్న ప్రదేశం ఇది. అక్కడ చూస్తే మనకొకటి కనిపిస్తుంది ఆ ఎంట్రన్స్ అక్కడి నుంచి. కానీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ కాలంలో బోధన్‌లో ద ఫేమస్ థియేటర్ అనమాట ఇది. మరి ఇక్కడ ఈ థియేటర్‌లోనే పత్రిజీ గారు చాలా సినిమాలు అందరి స్నేహితులతో కలిసి చూసేవారు. అంటే ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచంతో పాటు లౌకిక ప్రపంచం కూడా ముఖ్యమే. ప్రతి ఒక్క విషయం పట్ల మనకు అవగాహన ఉండాలి. అన్ని రంగాలలో మనం ఉండాలి అని అన్ని రకాల జ్ఞానం కూడా మనకు తెలిసుండాలి. అందము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యం అన్నిట్లల్లో ఉండాలి. అన్నీ తెలిసుండాలి. ఆ క్రమంలో పత్రిజీ గారు వినోదానికి కూడా పెద్దపీట వేస్తూ సినిమాకి ఇక్కడున్న వాళ్ళతో అందరితో కలిసి వచ్చి కూడా చూసేవారు. మరి పావలాకు రూ. 1 కూడా వచ్చి ఈ క్రిస్టల్ ప్యాలెస్‌లో ఇక్కడున్న ఈ థియేటర్‌లో, ఈ ప్రదేశంలో ఇప్పటికి కూడా ఇందులో చైర్స్ ఉన్నాయి, ఎక్విప్‌మెంట్ ఉంది, థియేటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే కాస్త శిథిలావస్థకు చేరుకుంది అంతే. మరి ఈ మాన్యుమెంట్ అంటే ఇక్కడున్న ఈ ప్రదేశాలని చూడటం కూడా ఒక రకమైన థ్రిల్‌గా అనిపిస్తుంది. అంటే పత్రి సార్ ఎక్కడెక్కడ తిరిగారు, ఏవేవి పనులు చేశారు. సో, ఈ క్రిస్టల్ ప్యాలెస్‌ని కూడా ఈరోజు మనకు చూసే ఒక భాగ్యం దక్కింది అని చెప్పుకోవచ్చు.